మార్క్ఫెడ్, పౌర సరఫరాలు, డిస్కమ్ లాంటి కార్పొరేషన్ అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులతో కలిపేశావు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ధాన్య సేకరణ కోసం మార్క్ఫెడ్కి గ్యారంటీ అప్పు మీరు ఇచ్చారు, మేము ఇచ్చాం, ప్రతి రాష్ట్రం ఇస్తుంది. ఒకవేళ మనం వాళ్ళకి గ్యారంటీ ఇవ్వకపోతే ఏమంటారు, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి వాళ్ళు అప్పులు తెచ్చుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం సావరెన్ గ్యారంటీ ఇస్తేనే కదా, రాష్ట్ర ప్రభుత్వం సావరెన్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళు అప్పు తీసుకుంటేనే ధాన్య సేకరణకు అయిన ఖర్చుని రైతులకు చెల్లించిన వీలవుతుంది. మీరు సంవత్సరం దాటిపోయినా కూడా రైతుల దగ్గర నుంచి ధాన్య సేకరణ నుంచి డబ్బులు ఇవ్వలేదు. మేము 24 గంటల లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. మళ్ళా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి మళ్ళా రేషన్ షాప్ ద్వారా పౌర సరఫరా శాఖ అమ్ముతుంది. ఈ అమ్మిన డబ్బు మళ్ళా మనం రేషన్ షాపులకి ఇచ్చే డబ్బుని తీసుకొని ఆ అప్పు చెల్లిస్తారు. ఇది రొటేషన్ జరుగుతుంది. ఈ అప్పుల్ని, ఈ పౌర సరఫరా శాఖ మార్క్ఫెడ్ అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కలపచ్చా? తప్పు కదా. ఇట్స్ అ ఫైనాన్షియల్ క్రైమ్. మీకు ఇవన్నీ తెలియదు కాదు, క్రైమ్ అని కూడా తెలుసు. మీకు ముందు రాసేస్తాం, వేసేస్తాం బురద, వాడు కడుక్కుంటాడు వాళ్ళ బాధ. డిస్కమ్లకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? దే ఆర్ ఇండిపెండెంట్ కార్పొరేషన్స్. వాళ్ళ అప్పులు తీసుకుంటే వాళ్ళ అప్పులు మా దీంట్లో కలుపుతారు. ఎట్లా? మాకు రాష్ట్ర మీరున్నప్పుడు ఆ విధంగా చేశారా? మీరున్నప్పుడు డిస్కమ్ అప్పులు చెప్పామా? లేదు కదా.